సభకు నమస్కారం. పెద్దలందరికీ, నాటాకి, మరి ముఖ్యంగా ఆదివారాన్ని కవి సమయానికి కేటాయించినటువంటి శ్రోతలందరికీ మరీ నమస్కారం. ఆదివారం అంటే రియాలిటీ షోలు కదా, కవి అయిన తర్వాత జార్గాన్ ఏమో కానీ థాట్లో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది అని దానికోసం ఈటీవీలో వచ్చే హూ ఇస్ ద కాట్రవల్లి చూస్తూ ఉన్నప్పుడు నా ఆలోచన ఎలా వెళ్ళింది అనేదాన్ని చెప్తాను. దీంట్లో 6 పాదాల్లో షట్పది 6 నిమిషాలు అనుకుంటా. హూ ఇస్ ద కాట్రవల్లి మీకోసమే ప్రశ్న. కష్టమే, నిజంగా కష్టమే. నిటారుగా నిలవటం, సూటిగా నడవటం దుస్సాధ్యమే, దుర్లభమే. ముసిగేయక మనగలగటం, ముడికంటగా తినగలగటం దుస్సాహసమే, దురంతమే. 2, నీకు కావాల్సింది నీ దగ్గరకు రాదు, నీ వెళ్ళాల్సిన దారి నీకెప్పుడూ కనపడదు. మ్యాచింగ్ని దడదడు, గుండె దడను జేబులోని కార్డులు కాగితాలు కప్పేస్తుంటాయి. గాలివాటం చేరిన చోటునే గురి చూసి కొట్టానని బొంకు, గాలికొచ్చి తగులుకున్నదే ప్రశంసా పత్రం అనేందుకు ఏమిటి జంకు. 3, దుమ్ములెత్తిపోసుకోవటం ఒక సచ్చు నిచ్చినలాట. నేను బ్యాడ్ అయితే సరే, నువ్వు ఒట్టి వరస్ట్ అనేది కొట్లాట. ఎండ చేట ఇదే ఎన్నుకోవలసిన బాట. టన్నుల కొద్దీ మాటలు బాటలో ఎత్తిపోసి, ఎంత పొల్లుంటే అంత విస్తృతంగా ప్రసరిస్తుంది, ఎంత సొల్లుంటే అంత శాస్త్రోక్తంగా అంటుకుంటుంది. 4, కాస్కో నా మాసపత్రి. కూర్చున్న పీఠం ఎన్నిసార్లు విసిరేస్తున్నా కావలించుకునే కావాలనుకుని కూర్చో, పడ్డావంటే లేచేందుకు 5 ఏళ్లకు పైగానే పడుతుంది. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ఖాళీలేం లేవు. ఆసనమో ఆస్తులో ఆడగాలో వాటికి అష్టదిగ్బంధనం చేసేసాయి. బాగుంది, మరొకసారి అమ్మా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ఖాళీలేం లేవు. ఆసనమో ఆస్తులో ఆడగాలో వాటిని అష్టదిగ్బంధనం చేసేసాయి. ఐటమ్స్ ఏవి దొరక్కపోవచ్చు, కానీ నువ్వే పెద్ద ఐటెం రాజా. కళ్ళార్పకు, కునుకు తీయకు. 24x7x365 సెలవులకే ఇక సెలవు. పొన్నులేం ఆపాల్సిన పని లేదు. ఏరుకో, దోచుకో, దాచుకో. పగలే రంగుల కలరెన్నో కనేందుకు ఎదురు చూస్తున్న చోట్లెన్నో ఉన్నాయి. 6, కానీ రంగులన్నీ మాసిపోయి, రంగాలన్నీ వెలిసిపోయి ఇలానే చివరికొచ్చే ఓ రోజు ఉంటుంది. సమాధానం చెప్పేందుకు మాత్రం సిద్ధంగా ఉండు. ఎవరికో కాదు, నీకే, అచ్చంగా నీకంటే నీకే. ఇక ఈ మధ్యలో కాట్రవల్లి ఎవరో కనుక్కుంటూ ఉండు. థ్యాంక్ యూ.